ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 30వ వచనము. ఆ దినమున యెహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీలు చాలా భయపడిపోయారు. ఇంకా మేము ఎంత తప్పించుకుంటే ఏముంది, దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తే ఏముంది, ఇంకా ఫరో వచ్చేసాడు కదా, వీళ్ళందరూ వచ్చేసారు కదా, మేము చచ్చిపోతాం, ఇంకా మా వల్ల కాదు, మేము ప్రయాణం చేయలేం, ఇంకెన్నాళ్ళు ఇలా భయపడుతూ బ్రతకాలని అనేక రకాలుగా కృంగిపోయి చాలా వారి ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నారండి. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో ఆరిన నేల మీద సముద్రాన్ని పాయలుగా చేసి తన బిడ్డలను నడిపించిన తరువాత అదే సముద్రంలో వారందరినీ కూడా దేవుడు మట్టు పెట్టేశాడు. హల్లెలూయా. తన బిడ్డలు దేని గురించి అయితే దివారాత్రములు బాధపడుతూ ఉన్నారో, దివారాత్రములు తమ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ ఉన్నారో, ఆ కష్టాన్ని, ఆ శత్రువుని ఈ యొక్క ఇశ్రాయేలీల కళ్ళ ముందే నాశనము చేసి దేవుడు ఒక మంచి మాటను సెలవిచ్చారండి. ఇంకెన్నడూ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా బతకండి అని దేవుడు అద్భుతంగా చేసి ఇశ్రాయేలీల కంటికే ఆ చచ్చిన ఐగుప్తీలందరూ కనబడే విధంగా దేవుడు చేశారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు భయపడుతున్నావు. ఈ అప్పు నా వల్ల కాదు ప్రభువా, ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఇటువంటి జీవితం ఎన్నాళ్ళు ప్రభువా, ఎన్నాళ్ళు ఇంకా నేను శ్రమించాలి అని ఒక అప్పు గురించో, ఆర్థిక పరిస్థితి గురించో, మనుష్యుల గురించో, అవసరముల గురించో నువ్వు ఏదైతే దుఃఖపడుతున్నావో, దివారాత్రము బాధపడుతూ ఉన్నావో, కన్నీరు వలవలా కారుస్తూ ఉన్నావో, చెప్పుకోలేని వేదనలతో నువ్వు నలగొట్టబడుతున్నావో, నీ ప్రభువు సర్వ సృష్టికర్త ఏం సెలవిస్తున్నాడు తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీల హృదయానికి నెమ్మది, మనశ్శాంతిని దయచేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. శాశ్వతంగా సమస్యలను దేవుడు దూరపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు జరుగుద్ది అద్భుతం అంటే, ఇశ్రాయేలీలు దేవుని మాటకు నమ్మి ముందుకు సాగిపోతూ విశ్వాసాన్ని కనపరిచారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ముందు నిలబడ్డా కూడా విశ్వాసంతో నమ్మి అడుగు ముందుకు వేస్తే నీ జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానం నువ్వు చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా. మన దేవుడు కేవలం మాటలు చెప్పి ఊరుకునే దేవుడు కాదండి, కార్యములు జరిగించి చూపించే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి శ్రమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా నువ్వు దేవుని చేతికి అప్పగించి ఆయన ఎదుట కనుక విశ్వాసంతో నిలబడితే నీ జీవితంలో ఆ సమస్యను శాశ్వతంగా తొలగించి, ఆ ఇబ్బందిని శాశ్వతంగా తొలగించి నీకు నెమ్మది, సమాధానము, సంతోషము దేవుడు దయచేస్తారు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.